నమస్తే, వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే. చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడి పాడతారు. ఈ ఏడాది 2024లో భాద్రపద అమావాస్య అక్టోబర్ 2న వచ్చింది. ఈ రోజు ప్రారంభమయ్యే వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ 10తో ముగుస్తాయి. భాద్రపద అమావాస్య అక్టోబర్ 2 నుంచి దుర్గాష్టమి అక్టోబర్ 10 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 2న బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది. అక్టోబర్ 3 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అటుకుల బతుకమ్మ. రెండో రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు. అక్టోబర్ 4 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విధియ ముద్దపప్పు బతుకమ్మ. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. అక్టోబర్ 5 శనివారం అశ్వయుజ శుక్ల తదియ నానబియ్యం బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. అక్టోబర్ 6 ఆదివారం అశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. అక్టోబర్ 7న సోమవారం అశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అక్టోబర్ 8 మంగళవారం అశ్వయుజ శుక్ల షష్ఠి వేపకాయల బతుకమ్మ. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. అక్టోబర్ 9 బుధవారం అశ్వయుజ శుక్ల సప్తమి వెన్న ముద్దల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ. అక్టోబర్ 10 గురువారం అశ్వయుజ శుక్ల అష్టమి సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగలలో 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఆ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటుతాయి. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. కానీ వేల ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పేందుకు చాలా కథలున్నాయి. దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్ఛపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా గుమికూడి ప్రార్థించారట. బతుకమ్మ అంటూ పాటలు పాడారట. సరిగ్గా 10వ రోజు ఆమె నిద్రలేచిందని, అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నారని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలకు చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. టీఐటీ న్యూస్ ఛానల్ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు.